ఆయన సన్నిధిలో ఏముంటదట? నిత్య సంతోషము. హల్లెలూయా. స్వర్గం నీ హృదయంలోనే ఉంటది. అర్థమైందా? దీని గురించే మన తాపత్రయం. ఇందాక ఒక ప్రశ్న వేయబడింది. ఇది అనేక మందిలో ఉండే ప్రశ్నే. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు మనం అనుసరించవచ్చు? ఏంటో ప్రశ్న అంటే, సేవకులు అవసరతల గురించి అడగొచ్చా? వాళ్ళ పరిచర్య గురించి అడగొచ్చా? దీనికి వాక్యంలోంచి మనం మాట్లాడినా, మన ముందు నడిచిన భక్తుల గురించి మనం చూసినా, వాళ్ళు ఎలా నడిచారు? ఉదాహరణకి పౌలు ఎలా నడిచాడు చూడండి. తెస్సలోనియులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము ఫస్ట్ తెస్సలోనియన్ మొదటి పత్రిక 9వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతున్న మాట. అది ఒక్క వచనం చదువుతున్నాను. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. ఈ తెస్సలోని సంఘానికి పౌలు మా కష్టాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, మా ప్రయాసాన్ని జ్ఞాపకం ఉందా, మేము మీలో ఎవరికైనాను భారం ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు సువార్త ప్రకటించుతున్నాము. ఏంటి దీని అర్థం? ప్రకటించితిమి. ఏంటి దీని అర్థం? ఏం అవ్వకూడదని చెప్తున్నాడు పౌలు. ఎవరికి ఏం అవ్వకూడదట? అర్థమైందా? యేసు ప్రభు వాళ్ళ శిష్యుల్ని పంపుతూ ఏమన్నాడో తెలుసా? జోలు పట్టుకెళ్ళకండి. ఏ ఇంట మీరు బస చేస్తే వాళ్ళు పెట్టింది తినండి, ఆశీర్వాదం అని చెప్పండి. వాళ్ళకి ఆ యొక్క ఆశీర్వాదం అర్హత ఉంటే వస్తుంది అని క్లియర్ గా యేసు ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 12 మంది శిష్యులను పంచుతూ he gave some instruction to the apostles. ఈ యొక్క అపోస్తలులకు యేసు ప్రభు ఇచ్చిన సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఏంటంటే, విధానాలు ఏంటంటే, మీరు వెళ్తున్నారు కాబట్టి జోలు ఎట్టుకెళ్ళొద్దని ఎందుకన్నాడు? క్లియర్ గా రాయబడి ఉంది. సంచి పట్టుకెళ్ళొద్దు, జోలే తీసుకెళ్ళొద్దు అన్నాడు. జోలే అర్థం ఏంటో తెలుసా? అర్థం ఏంటి? సంచి వేసుకెళ్ళడం అంటే అర్థం ఏంట్రా? క్యారల్స్ అంటే సంచి అట్టుకెళ్తుంటే ఎందుకు? ప్రతి ఇంట్లోని కేకులు ఇచ్చేవారు, ప్రతి ఇంట్లోని స్వీట్లు ఇచ్చేవారు. అందు గురించి సంచి అట్టుకెళ్ళి ఆ సంచి ఇంటికి ఎట్టుకెళ్ళి సంచి బ్యాచ్ కాదు ఉంది. అర్థమైందా? జోలు పట్టుకెళ్ళదు అన్నాడు ఆయన క్లియర్ గా. ఆ ఇంట్లో ఏమన్నా పెడితే తినండి అంతే, డోంట్ బ్యాక్. ఇట్ ఇస్ అసలు కాదు, పరిచర్య పద్ధతే కాదు అది. యేసు ప్రభు చెప్పిన మాట. ఎక్కడ ఏం చేయకూడదు? ఎవరిది పని? ఆయనది పని. ఆయన పని నువ్వు చేస్తున్నావు. నీకు కావాల్సిన ఆహారాన్ని దేవుడు ఇస్తాడు. నీకు కావాల్సింది ఏంటి? 4 మెతుకులు అంతే తినడానికి. అవి ఏమంటున్నాడు దేవుడు?
నేను అనేక ప్రాంతాలకు సువార్తకి వెళ్తుంటాను. వాళ్ళెవరో ముఖం తెలియదు, అక్కడ నుంచి ఉంటాను. లచ్చి చూస్తుంటది, కరుణ్ చూస్తుంటది, అందరూ చూస్తూ ఉంటారు. ఆ ఇంటి ముందు నుంచి అని చెప్తా ఉంటుంటే అది ముందు గౌరవం ఏమి ఇవ్వరు. 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత అయ్యగారు కూర్చోండి అంటారు. అలా ఎవరో తెలియదు నాకు. కూర్చున్న తర్వాత మజ్జి తాతారా, తర్వాత ఇంకా వాక్యం చెప్పి అనేక విషయాలు మాట్లాడిన తర్వాత అయ్యగారు కొంచెం భోజనం చేయండి అంటారు. ఎప్పుడైనా అఫ్కోర్స్ మనం భోజనం సాధారణంగా చెయ్యం ఎవరి దగ్గర, మనకున్న ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది? యేసుప్రభువే స్వయానా చెప్పాడు, పనివాడు జీతాన్ని పాత్రుడు అన్నాడు. కానీ సేవకులను అపోస్తలులను పంపించేటప్పుడు ఎవరిని కూడా అడగమని చెప్పలేదు. అంటే జోలి వద్దు అని చెప్తాడు ఆయన. సంచి పట్టుకెళ్ళొద్దు అన్నాడు. అర్థమైందా? ఏమన్నా ఉంటే అక్కడ తినేసి అక్కడ తాగొట్టేసుకోవాలి అంతే. అంతేగాని మేము చర్చి కడుతున్నాం, చందా ఇవ్వండి, మా పరిచర్య ఎంత ఉంది, ఎంత ఇవ్వండి, ఇలాంటివి వాక్యం మనకు నేర్పట్ల. అర్థమైందా? పౌలు ఏమంటున్నాడు 9వ వచనంలో, మా యొక్క చదవన్నమాట చదవండి రా రే, ఎవరో ఒకరు చదవండి. ఎంత మార్కెట్ ప్రవేశము కలిగినో అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. 2:9 2:9 చాప్టర్. అవును సహోదరులారా, మా ప్రయాసము కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని, రాత్రింబౌళ్ళు కష్టము చేసి జీవము చేసు నీకు దేవుని సువార్త ప్రకటించి. అది ఇది పౌలు ఇంకో మాట చెప్పాడు మనకేంటి? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనిడి అన్నాడు. మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. సో ఇప్పుడు పౌలుని నువ్వు వెంబడించాలి అనుకుంటే అందరూ ఏమంటారు? మాదంతా పౌలు పరిచర్య అండి, ప్రతి ఓడు పౌలు పరిచర్య. మరి ఈ వర్డ్ ఎందుకు వదిలేస్తారు, ఈ వచనం ఎందుకు వదిలేస్తారో తెలియదు. ఏం చేయాలా? సువార్త చెయ్యాలి, కష్టపడి పని చేయాలి. మా తల్లిదండ్రులు సువార్త చేశారు, ఆయన మంచి సువార్తికులైన అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించాడు. ఇవ్వడమే మాకు తెలిసింది, ఇవ్వడమే. అదే నేర్పారు మొత్తం. మేము ఎక్కడికి వెళ్ళినా ఇవ్వడమే. ఒకవేళ వాళ్ళు ప్రేరేపింపబడి ఏమండి పరిచర్యకి ఉంచండి అంటే వేరు. మనకి ఏదో అవసరం ఉంటది, కట్టాలని అనుకుంటాం, లేకపోతే ఇంకోటి చెయ్యాలని అనుకుంటాం. ఆ సమయానికి ఆ అవసరతకు ఎవరినో ఒకరు ప్రేరేపించి దేవుడు ఏం చేస్తాడు? నేను రక్షణ పొందిన క్రొత్తలోంచి చూస్తున్నాను. ఒక మీటింగ్ వెళ్ళాను, 3 రోజుల మీటింగ్కి, ఎల్లవరం అని అడ్డతెగల దగ్గర. 3 రోజుల మీటింగ్ కి వెళ్ళి 2వ రోజున దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ సేవకుల సదస్సు పెట్టు, పాస్టర్స్ మీటింగ్ పెట్టు, కాన్ఫరెన్స్. నువ్వే భోజనం పెట్టాలా, నువ్వే బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలా. మార్నింగ్ 9కి మొదలెట్టి ఈవినింగ్ 4-5 క్లోజ్ చేయి. నేను మాట్లాడతాను వాళ్ళతో ప్రత్యేకంగా. అంటే మన దగ్గర మూట ఏదైనా అడుగుతున్నాను దేవుణ్ణి, డబ్బులు లేవు కదా అంటే చెప్పు నువ్వు అన్నాడు. అంతే ఆయన చెప్తాను. నేను సెకండ్ డే చెప్పాను. సైమన్ గారిని ఒక ఆయన ఉన్నారు సేవకుడు, ఆయన చెప్పాను, అయ్యా అందరూ చర్చిలోకి వచ్చిన వాళ్ళకి అనౌన్స్ చేశాను, వాళ్ళకి అనౌన్స్ చేశాను, మీరు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న సేవకులందరినీ పిలవండి. బ్రేక్ఫాస్ట్ నాదే, లంచ్ నాదే, సాయంత్రం ఎదుటి స్నాక్ టీ ఇచ్చి పంపించాలి. చేతులు ఏమి లేవు, డబ్బులు లేనట్టు వాడెక్కాడట, చెప్పమన్నట్టు చెప్పాను అంతే. దేవుడితో చెప్పాను, నాకు అసలు టెన్షన్లు అయ్యి పడవు, వారం రోజుల ముందే డబ్బులు వచ్చేలా, నేను ఎవరిని వెళ్ళి అడగను, నాకు అసలుకే అడగలేను నేను అని చెప్పి
చెప్పేసాను, అడిగి అనౌన్స్ చేస్తాను. ఆ రోజు January 26th ఆవేళ హాలిడే కాబట్టి రిపబ్లిక్ ఆ రోజు పెడతా అన్నా చెప్పేసి వచ్చేసాను. కరుణ వాళ్ళ ఇంటి పక్కన కృష్ణవేణి ఆవిడ మేము ప్రార్థన చేసుకుంటే అప్పుడప్పుడు వస్తూ ఉండేది. ఆవిడ మా చర్చి కాదు, ఈ ఆవిడ వేరే చర్చికి వెళ్తా ఉంటాం. అప్పుడులో పొద్దున్న షామియానా వేసి 100 మందికి భోజనాలు పెట్టాలా, బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలా, ఖర్చు ఉంటుంది. కనీసం మినిమం అంటే 6,000-7,000 ఉంటుంది. అప్పుడు ఆర్థిక పరమైన చాలా ఇబ్బందుల్లో ఉండేవాడు. ఆమె వచ్చి కృష్ణవేణి అన్న పేరు కృష్ణవేణి సత్యవేణి ఆమె వచ్చి పెద్దగా పరిచయం కూడా కాదు, ప్రార్థనకు వచ్చేది అంతే, ఎక్కువగా మాట్లాడేది లేదు. వచ్చి అయ్యగారు ఈ డబ్బులు ఉంచండి సేవకి అని ఇచ్చేసి వెళ్ళిపోయింది అంతే. మీటింగ్స్ కి నాకు ఎంత అవసరం అంత ఇచ్చి వెళ్ళిపోయింది అంతే. ఒకవేళ ఇచ్చారు ప్రేరేపడు అది వేరు, అంతేగాని అడుకోవడాలు ఉండవు, గూగుల్ పేలు ఫోన్ పేలు ఉండవు, అకౌంట్ నెంబర్లు ఉండవు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు. ఇది వాక్యానుసారం కాదు. ఎందుకంటే మన ముందు నడిచిన భక్తులు అలా మాదిరి విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేస్తూ ఉండేవాడంట, ఆర్ఫనేజ్ మెయింటైన్ చేస్తూ ఉండేవాడు. ఏ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగేవాడు కాదు, ఆఫరింగ్ వేసేస్తూ ఉండేవారు అంతే. ఆ సమయానికి ఇది సాక్ష్యం. ఇది నీకేం కావాలో మనుషులకు చెప్పకుండా ఉండి దేవుడి మీద ఆధారపడ. చూడండి, ఇందాక నేను ఒక ఆయనతో చెప్పాను ఇలాగా, పిల్లలు తండ్రి మీదే ఆధారపడతారు కానీ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆకలేస్తుంటే పక్కింటి వాళ్ళకి వెళ్ళి అడుగుతారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడుక్కుంటారు, ఇంట్లో వాళ్ళ అమ్మని అడుగుతారు, డిమాండ్ చేస్తారు. ఈ పిక్చర్ నీకు అర్థమైతే ఎవరి ముందు కూడా మనం చేయి చాపం. మాకు నడిపించిన సేవకులు అలా నడిపించారు. 18th century ఈ సెంచరీలో ఉన్న సేవకులు అందరూ కూడా ఈ విధమైన పరిచర్య చేశారు. బైబిల్లో ఎక్కడా కూడా ఇది లేదు. మీటింగ్లు పెడుతున్నాము, ఫోన్ పే నెంబర్లు అవి ఇవి ఏమి లేవు. పౌలు అంత పరిచర్య చేస్తా సంఘాల్లో వేసిన చందా తీసుకొని యెరూషలేం పంపించేవాడు. వాళ్ళకంటే ఒక యెరూషలేం ఉంది. ఇక్కడ ఎవడికాడితే యెరూషలేము, ఎవడికాడే సెర్చ్ చేసేసుకుంటాడు. చూసుకోండి, వీడికంటూ ఒక నాయకుడు ఉన్నాడు. చూడండి, నీకంటూ ఒక నాయకుడు ఉండాలా. కొన్ని సిస్టమ్స్ ప్రకారం నువ్వు వెళ్తా ఉన్నావు, ఏమీ లేకుండా నీ చేసే విధానం చూసావా, ఇది రైట్ కాదు. కాబట్టి ఆత్మీయ జీవితంలో డబ్బు దగ్గరే తేలిపోతారు మనుషులు. నీ విశ్వాసము, నీ పరిచర్య ఎలాగ లెక్క కట్టబడుతుందంటే నీ అవసరంలోనే. బిల్డింగ్ కట్టాలన్నా ఆయన కట్టుకుంటాడు, స్థలం ఆయన ఇప్పిస్తాడు. ముందు ఎంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు, అనేక మంది సాక్ష్యాలు చెప్తానే ఉన్నారు. నువ్వు అడగక్కర్లేదు, నీకు కావలసిన దానికన్నా ఎక్కువ వస్తూనే ఉంటది. ఇది ఆత్మీయ జీవితం. ఎవ్వరికి చెప్పక్కర్లేదు నీ అవసరతలు. ఆ అవసరతలు ఆటోమేటిక్ గా దేవుడు ఏం చేస్తాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకోవాలా. మనము ఎవరిని కూడా ఏం చెయ్యం, వెళ్ళి అడగం. ఒకవేళ మన పరిచర్యలో, మన సహవాసంలో ఉండి వాళ్ళు ఆసక్తి కలిగి ఉంటే వాళ్ళకి చెప్తాం. ఇంకా వాళ్ళు అక్కడ మీటింగ్ పెడుతున్నాము, ఆ మీటింగ్ అయ్యే ఖర్చు నువ్వు పెట్టుకోవయ్యా అని చెప్తాం, డిమాండ్ చేసి చెప్తాం. అంతేగాని మన జోబీ నింపుకుంటాకి నాకు డబ్బులు ఇవ్వండి అని అడుక్కునే స్టేజ్ ఎప్పుడూ ఉండదు. పరిచర్య పెరుగుతుంది అనుకో, దాంట్లో భాగస్థులుగా ఉండడానికి అందరినీ చెప్పం. గాని కొంతమందికి మన సహవాసంలో ఆసక్తి కలిగిన వాళ్ళకి ఒక విధంగా ఏంటంటే వాళ్ళకి అవకాశం ఇవ్వడం. ఎందుకంటే అలాగిచ్చినప్పుడు వాళ్ళు ఆశితం పడతారు.
మనకు వచ్చే ఇన్కమ్ లో కాస్త కోస్త ఎంత అయినప్పటికీ దాంట్లో 90% ఏం చేస్తాం? సేవకే, పరిచర్యకే ఖర్చు పెడతాం. ఈ ట్రావెలింగ్లకి, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ఎప్పుడు కూడా డబ్బులు అడిగే ప్రసక్తి లేదు. కార్ పెట్రోల్ మనమే ఎంత దూరం వేసుకొని వెళ్తాం, వాళ్ళు పెట్టేది భోజనం తినేస్తాం, అంతేగాని ఎక్స్పెక్ట్ చెయ్యం. చూడండి, ప్రార్థన అయిపోయాక మీరు గమనించండి, అయ్యా మేము వెళ్తామండి అంటాడు. అంటే అర్థం ఏంటి? ఎంతో కొంత ప్రార్థన చేస్తానండి అంటే ఏంటి? ఎంతో కొంత ఇవ్వాలన్నమాట. ఈ పద్ధతులు ఏమి ఉండవు. మన ముందు నడిచిన మా నాయకుడు, మా ఆత్మీయ నాయకుడు నేర్పించడు. డబ్బుల గురించి ఎప్పుడు ఆగిపోడు కాదు, వెళ్ళిపోతుంది వాడు. అంతేగాని వాళ్ళు పరిగెట్టుకొచ్చి ఆశీర్వాదం కొరకు వాళ్ళు ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇచ్చే వరకు వెయిటింగ్లు ఉండవు. అర్థమవుతుందా? ఇది యేసు ప్రభువు చెప్పిన విధానము, పౌలు చెప్పిన విధానం. ఇంతకన్నా మనకి పెద్ద ఎవిడెన్స్ ఏం అవసరంలా, ఇది మనం తెలుసుకోవాలి. చాలా మంది భక్తులు నడిచిన వాళ్ళు, కొంతమంది సేవకులు అయితే డబ్బులు ముట్టుకోలేదు, అసలు డీలే చేయలేదు. యేసుప్రభు అయితే ₹1 ఆయన సొంతంగా డీల్ చేయలేదు. మీరు అది గమనించారో లేదో? సంచి ఎవరి దగ్గర ఉండేదో తెలుసా? యోధ ఉండేది. ఆయన డబ్బుల గురించి వాళ్ళ చందాలు ఎవరన్నా ఇస్తే ఆ క్యాష్ అంతా దగ్గర ఉండేది అంతే. అందరూ అవసరాల గురించి ఖర్చు పెట్టేవారు, చేసేవారు. ఎప్పుడు కూడా ఈయన లెక్క అడగలేదు. కానీ ఏం జరుగుతుందో నీకు తెలుసు, అతడు దొంగిలించుచునే వచ్చిన వాక్యంలో రాయబడింది. దొంగడిని తెలిసిన దొంగడి చేతికి సంచి ఇచ్చాడు ఆయన. ఎప్పుడు కూడా మనీ డీల్ చేయలేదు యేసుప్రభు. ఈవెన్ ఒక అరకాసు తెరకాసు ఒకడు వస్తాడు, అరకాసు కాదు, సమ్ ట్యాక్స్ కలెక్టర్ వస్తాడు. ఆ రోజుల్లో మనుషులు కూడా ట్యాక్స్ ఉండేది. రోమా ప్రభుత్వంలో మీ మీ బోధకుడు పన్ను కట్టడా అంటే మంచి పన్ను వేసేవారు ఉంటాడు రోజులు. అంటే పేతురుతో దేవుడు అంటాడు, మనం పన్ను కట్టక్కర్లేదయ్యా, కానీ వాళ్ళకి మనం మాదిరిగా ఉండడం గురించి మనం పన్ను కడతామని చెప్పి, నువ్వు వెళ్ళి గాలం వేయి బాబు, గాలం వేస్తే చేప దొరుకుతుంది, ఆ చేప నోట్లో ఉంటది, ఆ డబ్బు తీసుకెళ్లి ఇద్దరికి కలిపి ట్యాక్స్ కట్టేయమన్నాడు. కాబట్టి యేసుప్రభు ఎక్కడ కూడా మనీ డీల్ చేసినట్టు మనకు కనపడదు. పౌలు అయితే డబ్బు అంతా ఇచ్చేసి అతను టెంట్ మేకర్ కాబట్టి టెంట్ చేసుకుని డబ్బులు సంపాదించుకుని తనతో పాటు ఉన్న వ్యక్తులను కూడా పోషించేవాడు. అతనికి ఒక చిన్న టీం ఉండేది. ఆ టీం గురించి అతను కష్టపడి పనిచేసుకునేవాడు. పనిచేసి వాళ్ళకి పోషణ, అదే రాశాడు 9వ వచనంలో, రాత్రి మౌళ్ళు మేము కష్టపడి మా జీవనం కొనసాగించుకుంటూ సువార్తనే ప్రకటించాలి. ఇది మాదిరి. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేవాళ్ళు, అడుక్కునే వాళ్ళు పద్ధతి, ఇదంతా సరి అయిన ఆత్మీయ జీవితం కాదు. అది ఇప్పుడు అన్యుల్లో ఒక ఆలోచన తెలుసా, చాలా చీప్గా చూస్తాడు సేవకుడు అంటే. మీరు అబ్జర్వ్ చేశారు లేదు చూడండి, సేవకుడిని నీచంగా చూడడానికి గల కారణం ఏంటంటే ఇదే. నిన్ను ఎలా చూడాలంటే గౌరవప్రదంగా చూడాలా. నువ్వు వస్తే ఆశీర్వాదం అన్నట్టుకుంటాడు. ఈడేటర్ బాబు వచ్చాడు రూపాయి ఎత్తే పోతాడు అన్నట్టుగా ఎప్పుడు కూడా ఉండకూడదు. వాక్యంలో లేనివన్నీ కూడా ఇప్పుడు చేసుకుంటా. కాబట్టి ఇది వాక్యానుసారం కాదు. మన ముందు నడిచిన వాళ్ళు అలా చేస్తుంటే, యేసుప్రభు అలా చేస్తుంటే, పౌలు అలా చేస్తుంటే మనం కూడా అలాగా చేద్దాం. కానీ కాబట్టి పరిచర్య ఆయనది, పిలుచుకున్నవాడు నమ్మదగిన వాడు, ఆయన పట్టుకుంటూ పోతాడు అంతే. నీ ద్వారా
ఒక 10 సంఘాలు కట్టాలనుకుంటే ఆయన కట్టిస్తాడు అంతే. నీ పని చేయటం సువార్త పని మనం చేసినప్పుడు మిగతాదంతా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. దానికి కావలసిన వనరులు సమకూరుస్తూ ఉంటాడు. నేను రక్షణ పొందిన కొత్తలో రవ్వ సువార్త రథం ఈ నాకు సువార్తకి వెళ్ళడానికి ఏదైనా అంటే నా ఆశ అంతా ఏంటి, ఒక వ్యాన్ వస్తే ఆ వ్యాన్ మీద మనం చాలు చేసేద్దామని. దేవుడు ఎంత ప్రేమ కలిగిందంటే, నీకు నేను సువార్తకి పంపించానుకో నువ్వు పెట్రోల్ కొట్టించుకోవాలి, ఇదంతా ప్రాబ్లము అని ఆలోచించి సామలకోటలో కాయముంది ఆమె అన్నది, ఏమండి మీరు సువార్తకి వెళ్ళినప్పుడు మా ఇన్నోవా పట్టుకెళ్ళండి, డ్రైవర్ని కూడా ఇచ్చి పంపిస్తానండి. పెట్రోల్ కొట్టించి కార్ ఇచ్చి డ్రైవర్ని ఇచ్చి పంపించేది ఆవిడ. కాబట్టి దేవుడు అలా ప్రేరేపిస్తాడు. అంటే ఈ రీసెంట్ గా ఒక తమ్ముడు తగిలాడు విజయనగరం, యోహాన్ అని. ఒకేసారి కలిశాను మొన్న. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? నన్ను దింపాడు, ఒక మీటింగ్కి వెళ్ళాక విజయనగరం నుంచి వచ్చాడు, మంచి బస్ స్టాండ్ దగ్గర దింపాడు. దింపినప్పుడు బాబు ఈ వ్యాన్ ఏంటి తిప్పడానిక అన్నాను. కాదండి సువార్త గురించి అండి అన్నాడు. అయితే సువార్త ఎప్పుడన్నా రమ్మంటే వస్తూ ఉంటా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను అయ్యారు అన్నాడు. ఆ 5 నిమిషాలు అతనితో మాట్లాడాను. ఫోన్ నెంబర్ కూడా నాది ఇవ్వలేదు. ఇంకో సేవకుడి ద్వారా నా ఫోన్ నెంబర్ తీసుకుని మొన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అయ్యగారు మేము 10 మంది కలిసి విజయనగరం దగ్గరలో మీటింగ్ వెళ్తున్నామండి సువార్తకి 3 రోజులు. ఆయన చెప్తున్నాడు, మేమే వంటలు చేసుకొని మేమే భోజనాలు చేసుకొని సువార్త ప్రకటించి 3 రోజులు వస్తామండి, ప్రార్థన చేయండి. నేను ఎందుకు ప్రార్థన చేయడానికి, నీతో నా పెద్ద పరిచయం లేదు కదా. ఎందుకంటే నేను మార్నింగ్ బయలుదేరే ముందు ప్రేరణ వచ్చిందండి మీ చేత చేయించుకుందామని. మీరా కాదని డౌట్ వచ్చి నన్ను అడుగుతున్నాడు. అయ్యా మమ్మల్ని కలిసింది మిమ్మల్ని, మీరేనా అయ్యారు? మొన్న కలిసింది మిమ్మల్ని ఫలానా ఆయన మీరేనా అని అడుగుతున్నాడు అనమాట. సో ఏ పని చెయ్యాలనుకుంటే దానికి కావలసింది దేవుడు ఏదో విధంగా ఏం చేస్తాడు, అనుకరిస్తాడు. కాబట్టి వాక్యానుసారమైన ఆత్మీయ జీవితంలో సువార్త ప్రకటించేటప్పుడు ఏమవుతుందంటే మన అవసరాల గురించి ప్రతి దాని గురించి ఇతరుల మీద మనం ఆధారపడకూడదు. మొన్న ఒక సేవకుడిని చూశాను. ఆ సేవకుడు మాట్లాడే విధానము సరిలేదు. ఎవరో వాళ్ళ మిస్సెస్ 10 లక్షలు తీసుకొని అవతలోడికి సీక్రెట్లు అయ్యి అందించిందని చెప్తే ఇతను ఎవరో 100 రకాలుగా వదంతులు పెట్టుకుంటారు, రూమర్స్. మేము అలాంటోళ్ళం కాదు, 10 లక్షలు కక్కుతుపడే స్థితి కాదు మాది, కోట్ల రూపాయలు మేము సువార్త ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్నాడు. ఎక్కడ దాడికి కోట్ల రూపాయలు గూగుల్ పేరు ఆటలు పెట్టుకొని చందాలు వసూలు చేసుకొని దానికింత దేనికింత పెట్టి ప్రతి రూపాయి కూడా సంఘంలో కానీ ఎవరికో గూగుల్ పేల ద్వారా వచ్చిన డబ్బులు అతనికి కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతాము అని. ఎక్కడి నుంచి? ఇది సొంత డబ్బా, వీళ్ళ తాతది కాదు, తాత ముళ్ళు కాదు ఇది. అతను అలా మాట్లాడాడు. నాకు 2 నచ్చలేదు. అది వాక్యానుసారం 2 కాదు. ఒకటి ఏంటంటే ఎవరన్నా నీ మీద నిందేస్తే ఏమంటున్నాడో తెలుసా? అంటలేదు. యూట్యూబ్ లో అందరికీ తెలిసేలాగా బహిరంగంగానే మాట ఏంటంటే వాళ్ళని అస్సలు వదనం, ఎంత దూరమన్నా వెళ్తానని ఒక అన్యుడు మాట్లాడినట్టుగా, విశ్వాసము లేని సరైన ఆత్మీయ జీవితం లేనుడు మాట్లాడినట్టుగా మాట్లాడాడు. నాకు ఆశ్చర్యం వేసింది అతను అలా మాట్లాడతాడని, అనుకోలేదు అసలు. రెండోది ఏంటంటే మేమే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అని అంటాడు. ఎక్కడ ఇతనికి చందాలు వసూలు చేసుకొని అనేక మంది వాళ్ళ కష్టాల్లోంచి కష్టార్జితాల్లోంచి ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి 2 కూడా ఆత్మీయ సరైన రీతిలో ఉన్న మాటలు కావు. చాలా మంది ఉంటారు ఇలాగా అడుక్కుంటా ఉంటారు. వాళ్ళ దగ్గర అడుక్కొని ఈ అడుక్కునే వాడు ఇంకోటికి మళ్ళీ ఏం చేస్తాడు, పంచుతాడు. అది మళ్ళీ ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని వాట్సాప్లోని ఫేస్బుక్లోని పెట్టుకుంటారు. కాబట్టి ఆత్మీయంగా నువ్వు ఎదిగిన తర్వాత, వాక్యము నీకు సరైన రీతిలో అర్థమైన తర్వాత చేయి చాపే ప్రసక్తి ఉండదు. సంఘంలో కూడా నువ్వు ప్రసంగం చేయలేవు. సువార్త పని మీద వెళ్తున్నావు అని డిమాండ్ చేసి ఏమడగక్కలేదు. ఆత్మీయంగా ఎదిగిన తర్వాత
మనం ఏం చేస్తామంటే అవసరతల గురించి ప్రార్థన చేసుకుంటాం. ఒకవేళ నీ ఇంట్లో అవసరమైనా సరే ఎవరి ముందు చెప్పు. నన్ను చాలా మంది సేవకులు మా అబ్బాయి బీటెక్ చేస్తున్నాడండి, సహాయం చేయండి అని అడుగుతూ ఉంటాను. ఇదేంటంటే సరైన రీతిలో లేని, నువ్వు నిజంగా నీ కూతుర్ని చదివించుకోవాలి, నీ కొడుకుని చదివించుకోవాలనుకుంటే ప్రతి అవసరత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అర్థమైందా? అడుక్కొని చేసుకునేది పరిచర్య కాదు, అది దేవుని నామానికి అవమానం. అందుకే అన్యులు మనోళ్ళని చూసేటప్పటికి ఎంత లోకుగా మాట్లాడుతూ ఉంటారో, ఎంత లోకుగా మాట్లాడుతుంటారో, ఎంత చీప్ గా మాట్లాడుతుంటారో కేవలము దీనివల్లనే. హాస్పిటల్లోకి వెళ్తా ఉంటారు, ఈ హాస్పిటల్లో చూడాలా ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటారు. మళ్ళీ ఈవిడికి ఒక అసిస్టెంట్, ఆ అసిస్టెంట్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటది డబ్బులు. చాలా చీప్ గా ఉంటది. అందుకనే చాలా మంది సిగ్గులే తెలిగేసి ఇంటింటికి తిరిగి ఇలా అడుక్కుంటారని చెప్తుంటారు. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఈ విషయాల్లో ఒక క్లారిటీ మనకు ఉండాలి. ఇది రైట్ కాదు, ఈ విధమైంది రైట్ కాదు, ఇది మనం తెలుసుకోవాలి, మనం అవలంబించాలి, ఇతరులకి తెలియజేయాలి. 7 కొద్ది మాటలు దీవించు.